భద్రాచల అభివృద్ధి వీరయ్య గెలుపుతోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు భద్రాచల పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఇస్తానన్న ప్రభుత్వం కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. మాయమాటలు చెప్పి భద్రాచల ప్రజలను మోసం చేయలేరని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గోదావరి ముంపు నుంచి కాపాడేందుకు కరకట్ట ఎత్తు పొడవు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కలిసిన 5 పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపే విధంగా కృషి చేస్తామన్నారు. డంపింగ్ యార్డ్ లేని భద్రాచలానికి డంపింగ్ యార్డ్ తీసుకొని వస్తామని, ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ రావాలి, టీఆర్ఎస్ పాలన పోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మల వెంకటేశ్వరరావు, అడబాల వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ శాసనసభలో జరుగుతున్న ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుండి సిపిఐ తెలుగుదేశం బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉదయం వీరయ్య గారికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఉదయం వీరయ్య గారికి ఎందుకు ఓట్లు వేయాలి, ఆయన ప్రత్యర్థికి ఎందుకు ఓట్లు వేయకూడదో సంక్షిప్తంగా మీకు ముందు చెప్తాం. ఉదయం వీరయ్య గారు నిజాయితీపరుడు, అవినీతి మరకంటున్నటువంటి నాయకుడు, పోరాటం చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడే. తెలంగాణ ప్రభుత్వం భద్రాచలాన్ని 3 ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే దాన్ని ఆపినటువంటి ఘనత వీరయ్య గారికే దక్కుంది. ఎంతమంది ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తను నమ్మిన పార్టీతోనే ఉన్నాడు తప్ప ఏనాడు పక్క చూపులు చూడనటువంటి ఒక నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇవాళ ఆయన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తెల్ల వెంకట్రావు గారు ఇప్పటికి ఎన్ని పార్టీలు మారారో ఆయనకైతే మరి లెక్క ఉందో లేదో కానీ మేమైతే లెక్క పెట్టాం. ఆయన జీవితం సిపిఎంలో ప్రారంభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్లో పోయి టికెట్ తీసుకుని ఈ రోజున ఆయన ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. భద్రాచలం ప్రాంతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. రాష్ట్రం మొత్తం ఎలా ఉన్నా భద్రాచలానికి ఈ రోజున రాముల వారికి 100 కోట్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. నిన్న వరద బాధితులకి 1000 కోట్లు ఇస్తానని ఇక్కడ డబ్బా కొట్టుకొని పోయిన ముఖ్యమంత్రి 1000 రూపాయలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. భద్రాచలాన్ని 3 ముక్కలు చేసి చిన్నాభిన్నం చేద్దామని ప్రయత్నం చేస్తే వీరయ్య గారు అడ్డుకున్నారు. మీకు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మేము ప్రజలు, భద్రాచలాన్ని 3 ముక్కలు చేసే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలా, భద్రాచలాన్ని ఏకఖండంగా ఉంచే ఉదయం వీరయ్య కావాలని మేము అడుగుతాం. అదే కాకుండా భద్రాచలానికి అనేక రకమైనటువంటి అన్యాయాలు జరిగినటువంటి సంగతి మీ అందరికీ తెలిసింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలైనా ఇంతవరకు భద్రాచలానికి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయింది. అదేవిధంగా ఎప్పుడో తానేషా నాటి శ్మశాన వాటిక ఈ పట్టణానికి ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వెళ్తాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే రాముల వారికి ఇక్కడ వీరయ్య గారు గెలిస్తే తప్పనిసరిగా మంత్రి అవుతాడు. మంత్రి అయితే భద్రాచలం యొక్క రూపురేఖలు మారిపోతాయి. రాముల వారికి తానేషా నుండి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఏదైతే కేసీఆర్ తొంగలో తొక్కాడో తరమరాలు తీసుకురానటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగిస్తామని, ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి ఉత్సవాలు కానీ లేకపోతే ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేయడానికి దేవస్థానానికి భారంగా మారుతూ ఉంది. కానీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ఉత్సవాల నిర్వహణ అంతా 5 కోట్లు కేటాయించి